సింహము వారికి కనుక చూసుకున్నట్లయితే సింహ లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. అయితే మీకు ఎటువంటి స్వప్నాలు రావడం మూలంగా మీకు మంచి జరగనుంది, ఇప్పటి వరకు అనుభవిస్తున్న దారిద్రం తొలగిపోనుంది, ఇబ్బందుల నుంచి బయటపడతారు అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే ఈ సింహం వారికి గురువు కాని చక్కటి అరటి పళ్ళు, మామిడి పళ్ళు, గ్రీన్ కలర్లో ఉండేటువంటి ఏమైనా ఫలాలు వచ్చిన, పసుపు కొమ్ములు వచ్చిన, గోవు వచ్చిన చాలా మంచిది. ఇంకా తిరుగులేదు అంటే వాళ్ళకి ఆ రోజు నుంచి కొంతమంది కష్టాలు తీరేటువంటి సమయం వచ్చిందని అర్థం అనమాట. అలా కాదండి మేము ఒకసారి సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్తున్నాం, వచ్చింది మంచిదే, నరసింహస్వామి క్షేత్రానికి వెళ్తున్నాం మంచిదే. ఎందుకంటే వాళ్ళు ఈ సింహం వారు ఆ క్షేత్రాలకు వెళ్తే కూడా మంచిది, చాలా మంచిది. సింహరాశి ఆ సింహలగ్నం వారు. అయితే ఇక్కడ మరి జనరల్గా అందరికీ కూడా వస్తుంటాయి కదండి ఒక్కోసారి. అంటే అక్కడ కండిషన్ చూసుకోవాలి. గోవు వచ్చింది, గోవు పొడిచినట్టు వచ్చిందా, గోవు చక్కగా ఉందా, పొడిచినట్టు వస్తే మంచిది కదా. అలా కాదండి గురువు వచ్చారు, గురువు శపించినట్టు వచ్చాడా, గురువు అలిగినట్టు వచ్చాడా, లేకపోతే అట్లా ఎలా. పసుపు వచ్చిందండి కానీ కింద పడిపోయింది, ఆ పసుపు మంచిది కదా. పడిపోయినట్టుగా రాకూడదు, బాగుండాలి. మీ చేతితో పట్టుకోవాలి, హ్యాండిల్ చేయగలగాలి, ఇంకొంచెం ఇవ్వాలి మీకు. అది మీకు గురువు వచ్చి మీకు ఏం కాదు రా నాయన నువ్వేం టెన్షన్ పడి చాలా మంచి ఉపాసన చేస్తూ ఉంటారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారిది కానీ, దత్తాత్రేయ ఉపాసన కానీ, దక్షిణామూర్తి ఉపాసన కానీ, ఇవి చేసినప్పుడు వాళ్ళ గురువులు స్వప్నంలోకి వస్తారు. వచ్చారంటే దాని అర్థం ఏంటంటే గురు బలం ఉంది అని అర్థం. అలా కాదు, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏ పసుపు కొమ్ములో పసుపు ఇవన్నీ పడిపోయినట్టుగా వచ్చాడు, గురుబలం తగ్గిందని అర్థం. అప్పుడు మీరు గురుగ్రహానికి చేసుకోవాలి. ఆ రకంగా స్వప్నం యొక్క కండిషన్ కూడా చూసుకోండి. బట్ ఇవి రావడం శుభసూచకమే. పసుపు పచ్చటి బంతి పువ్వులు లాంటివి రావడం చాలా మంచిది. లేదా పసుపు నీటితో ఒకసారి ఒక ఆయన చెప్పాడు, పసుపు నీటితో నేను అభిషేకం చేస్తున్నట్టు వచ్చిందని. అద్భుతం అన్నాను. అక్కడి నుంచి నిజంగానే ఆయన కష్టాలు చాలా మటుకు తెలియాయి. కాబట్టి ఏంటంటే స్వప్నం వచ్చిన కండిషన్ ఏమిటి, అది ఏ సమయంలో వస్తే ఎక్కడ రిజల్ట్స్ వస్తాయి అనేటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి స్వప్నంలో. అవి కూడా మనం తెలుసుకుందాం. ఏమిటా రూల్స్, శాస్త్రంలో చెప్పినటువంటివి ఏంటి. మనం చూడండి, ఎవరైనా ఒక సైంటిస్టులని చక్కగా చదువుకున్న వాళ్ళని అడిగితే ఏం చెప్తారంటే, మీరు చూసినటువంటి పొద్దున ఏదైతే చూస్తారో, ఏదైతే మీరు మాట్లాడతారో అదే మన మైండ్ తీసుకొని స్వప్న రూపంలో అందిస్తుంది అంటారు. ఈ యొక్క విషయాన్ని మన మన యొక్క ఋషులు కానివ్వండి, స్వప్న శాస్త్రాలు రాసినటువంటి వారు కానివ్వండి ఏం చెప్పారంటే, ఈ యొక్క విషయాన్ని వాళ్ళు చెప్పారు చాలా స్పష్టంగా. మీరు ఏదైనా చూసినా, మాట్లాడినా, లేకపోతే దాని గురించి అనుభవించినా, దాని గురించి అనుమానం పడ్డా, ఆ యొక్క పరిసరాల్లోనే పొద్దునంతా తెలియదు. ఉదాహరణ గోశాలను తెలియదు, గోవు వచ్చింది అప్పుడు మీరు తీసుకోవడం లేదు. లేకపోతే జూ పార్క్ వెళ్ళి సర్పాలను చూశారు, సర్పం వచ్చింది, సంబంధం లేదు. అగ్నిని చూశారు, సంబంధం లేదు. అంటే ఏమిటి, మీరు ఉదయం అంతా కూడా చూసి దాని నుంచి మాట్లాడుకుని, దాని నుంచి అనుమానించి, దాని నుంచి భయపడి రకరకాల సందర్భాల్లో మీరు పొద్దున్నంతా దాని అనుభవాలు మీరు తీసుకున్నట్లయితే అది మైండ్లోకి వెళ్ళి అది మీకు స్వప్న రూపంలో వచ్చినటువంటి దాన్ని స్వప్న శాస్త్రం అంగీకరించదు. అది జనరల్గా మీ యొక్క మైండ్ తీసుకున్నంతే. అలాగే స్వప్న శాస్త్రంలో చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే, మీ స్వప్నం ఎలా వచ్చింది, అందులో మీరు భయాందోళనకు గురయ్యారా, లేకపోతే మీరు ఆ స్వప్నం వచ్చినప్పుడు ఒక రిలీఫ్ అయినట్టుగా ఫీల్ అయ్యారా. అంటే పైనుంచి కింద పడిపోతున్నారు, ఇట్స్ బ్యాడ్, కొండ మీద నుంచి, లేదా కొండ ఎక్కుతున్నారు, చాలా మంచిది. చాలా మందికి సర్పం స్వప్నంలోకి వస్తే అమ్మో అంటారు, కానీ సర్పం కాటేసినట్టు వస్తే మంచిదే, కానీ సర్పం చుట్టినట్టుగా రాకూడదు. ఈ రకంగా కండిషన్ అంటే ఒక పూర్తిగా ఒక పెద్ద ఊరు మొత్తం తగలబోతుంటే వచ్చింది అనుకోండి, మీకు అది మంచిది కాదు. అలాగే ఒకటి కాగడా ఇచ్చారు మీ చరిత్ర చాలా మంచిది. ఆ రకంగా స్వప్నం యొక్క స్థితి ఏమిటో తెలుసుకోవాలి. అలాగే స్వప్నం ఏ సమయంలో వస్తే ఎంతకాలం మీకు ఫలితం ఉంటుంది, అది మంచిదైనా చెడైనా చెప్పారు శాస్త్రంలో. రాత్రి 9కో 10కో నిద్రపోయారు ఉదాహరణకి. ఇవాళ రేపు అంత ఎర్లీగా నిద్రపోయే వాళ్ళు లేరనుకోండి, 11, 12 అవుతున్నాయి. బట్ 9, 10 గంటలకి ఎవరైనా నిద్రపోతే 12 లోపల మీకు కనుక స్వప్నం వస్తే ఆ స్వప్నం చాలా లేటుగా ఉంటుంది. దాని యొక్క
రిజల్ట్ రావడం. అంటే 1 ఇయర్ అవుతుంది, ఆల్మోస్ట్ 1 ఇయర్, 6 మంత్స్ టు 1 ఇయర్ పడుతుంది. అలా కాకుండా మీరు అర్ధరాత్రి 12 నుంచి 3 గంటల లోపల వచ్చింది అనుకోండి, ఈజీగా ఒక 3 నుంచి 6 నెలలు పడుతుంది. అలా కాకుండా 3 నుంచి 5 గంటల మధ్యలో వచ్చింది ఉదాహరణకి, అది ఒక నెల రోజుల్లో వచ్చేస్తుంది కాదు ఆ రిజల్ట్ అనేటువంటిది. అలా కాకుండా 5 నుంచి 6 లోపల, తెల్లారి లోపల కనుక వస్తే మీకు అది ఒక 15 days 10 days లోపల అవ్వచ్చు. నిద్ర లేస్తూనే వచ్చింది, నెక్స్ట్ డే కూడా కావచ్చు, 1 week లో కూడా కావచ్చు. నిద్ర లేస్తున్న స్వప్నంతో నిద్ర లేస్తున్న గొడుగు తుల్లి పడుతున్నాం, ఒక మంచి కలసం నిద్ర లేపేసామంటారు. ఇది శాస్త్రంలో చెప్పినటువంటి విధి విధానం. అయితే మనకి ఎప్పుడైనా చెడు స్వప్నం వచ్చింది ఏం చేయాలో చెప్పారు శాస్త్రంలో. చక్కగా నిద్ర లేచి మళ్ళా ఒకసారి కాలు కూర్చొని తెచ్చుకొని భగవంతుని తలుచుకొని నిద్రపోతే ఒక మంచి స్వప్నం వస్తే ఈ స్వప్నం క్యాన్సిల్ అయిపోతుంది, చెడు స్వప్నం. అలా కాదండి నాకు 4-5 గంటలప్పుడు ఒక మంచి స్వప్నం వచ్చింది, నిద్ర మెలుగు వచ్చింది, అబ్బాయి ఎంత మంచి స్వప్నం అవుతున్నాను కూడా నిద్రపోవద్దని చెప్పింది. చక్కగా మెలుకోండి, మీరు స్నానపానాది కార్యక్రమాలు ముగించుకొని దేవతారాధన చేసుకోవాలి. అయితే చాలా మంది చేసే తప్పిదం ఏమిటి ఇక్కడ, స్వప్నం రాగానే ఇంట్లో వాళ్ళు చెప్పేస్తారు, అలా చెప్పకూడదు చెప్పింది శాస్త్రం. ఉదయం నిద్రలేచి చక్కగా మీరు మీ యొక్క పూజాది విధానాలు మీ పనులన్నీ చేసుకొని ఆలయానికి వెళ్ళి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని, అమ్మవారి కావచ్చు స్వామివారిని కావచ్చు, దర్శనాది కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మధ్యాహ్నం భోజనం తర్వాత చెప్పాలి. సరే చెడు స్వప్నం వచ్చింది, చక్కగా వెళ్ళి గజేంద్ర మోక్షం కనుక విన్నట్లయితే ఆ యొక్క చెడు స్వప్నం యొక్క తొలగిపోతుంది. అయితే ఇక్కడ ఒక్కొక్కసారి స్వప్నాలు రావడానికి 12వ స్థానంలో ఏదైనా పాపగ్రహం ఉంది, మీది ఏ లగ్నమైనా పర్లేదు, అప్పుడు కూడా వస్తాయి. లేదా పంచమంలో పాపగ్రహాలు ఉన్నాయి, వస్తుంటాయి. అందులో పర్టికులర్గా శని కుజులు కానీ బుధ కుజులు ఇలాంటివి వచ్చినప్పుడు గొడవలైనట్టుగా వస్తాయి. రావుకేతులు ఉన్నప్పుడు లేదా సర్పదోషం ఏర్పడినప్పుడు పంచమానికి కానీ 12 కానీ ఆ మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు కూడా సర్పాలు వస్తాయి. ఒక్కొక్కసారి మనకు నడుస్తున్న మహాదశల వల్ల కూడా ముందుగా ఇండికేషన్ జరుగుతూ ఉంటుంది. అలాంటి చక్కగా మీరు గజేంద్ర మోక్షం వినడం, లేకపోతే త్రిజట స్వప్న వృత్తాంతం లేదా రామాయణ మహాభారతాలు లాంటివి వినడం, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసుకోవడం, ముఖ్యంగా రాత్రి సమయంలో నిద్రపోయేటప్పుడు నమశివాయ అనేటువంటి నామాన్ని స్మరించుకుంటూ నిద్రపోతే చాలా మంచిదని చెప్తుంది శాస్త్రం. మరియు రాత్రి నుంచి పగలు నిద్ర లేచే వరకు కూడా మీరు నిద్రలో అలా అనుకుంటూ నిద్రపోయారు, కానీ ఉదయం నిద్ర లేచే వరకు నమశివాయ మంత్రం చేసిన ఫలితం వస్తుంది అని చెప్పి శాస్త్రం చెప్తుంది. కావున ఈ యొక్క స్వప్న సంబంధించినటువంటి విషయాల్లో, స్వప్నాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఎప్పుడైనా మీకు ఇబ్బందికరమైన స్వప్నం వస్తే భయపడకుండా నేను చెప్పినటువంటి గజేంద్ర మోక్ష ఘట్టాన్ని ఒకసారి తలుచుకున్నా పర్లేదు మీ మొత్తం, ఎందుకంటే 1 hourలో ఉంటుంది, మీరు యూట్యూబ్లో పడితే. అలా కాదండి మేము తలుచుకోవాలనుకుంటే చక్కగా నిద్ర లేచి ధ్యానంలో కూర్చొని ఒక గజ సమూహం త్రికూట పర్వతం అనేటువంటి పర్వతం ఈ ప్లేన్లో జరగదు, త్రికూట పర్వతంలో జరిగింది, వెళ్తా ఉంది కొన్ని వేల లక్షల కొన్ని పొలబార్యలతో నీళ్ళలోకి వెళ్ళారు, జలక్రియ దాహం వేసిందని. నీళ్లు త్రాగడం మాత్రమే కాకుండా అక్కడికి వెళ్ళి కాసేపు జలకాలాడి అక్కడ కొంచెం గందరగోళాన్ని సృష్టించారు. లోపల ఉన్నటువంటి ముసలి కదిలి వచ్చి ఆ గజరాజు యొక్క కాలుని పట్టుకుంది. కొంచెం సేపు వాళ్ళిద్దరి మధ్య పోరాటం జరిగింది. దాని తర్వాత ఇక నేను అలసిపోయి శ్రీమన్నారాయణని ఎవరైతే మూలమో వాళ్ళని ప్రార్థించడం జరిగింది. అప్పుడు ఆ విష్ణు కదిలి వచ్చాడు వైకుంఠం నుంచి, వచ్చి చక్రాన్ని వదిలి ఆ యొక్క ముసలి శిరస్సుని ఖండించాడు. ఆ యొక్క ఏనుగుకి మోక్షాన్ని ప్రసాదించాడు అనేటువంటిది గజేంద్ర మోక్షం ఉంటుందని షార్ట్ ఫామ్ లో చెప్పాను. దీన్ని అలాగా స్మరించుకోవచ్చు. ఎవరికైనా ఎక్కువ కష్టాలు ఉన్నటువంటి వారు కూడా ఉదయం తెలిసిన వెంటనే అలా స్మరించుకుంటే కూడా వాళ్ళ యొక్క కష్టాలు తొలగిపోతాయి. శ్రీమాత్రే నమః.